హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న T20 వరల్డ్ కప్ గురించి కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సామాజిక మాధ్యమాల ద్వారా మనందరికీ తెలిసిన విషయమే, బంగ్లాదేశ్ ఇండియాకి వస్తే వాళ్ళ సేఫ్టీకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి శ్రీలంకలోని వాళ్ళకు సంబంధించిన మ్యాచ్లు పెట్టాలని, లేదంటే ఈ టోర్నమెంట్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పి ఐసీసీని విన్నపం చేయడం జరిగింది. కాకపోతే ఐసీసీ వారు దీని మీద ఎంక్వైరీ చేసి భారతదేశంలో బంగ్లాదేశ్ ప్లేయర్లకి ఎటువంటి హాని కలిగే అవకాశం లేదని చెప్పి వాళ్ళకి రిపోర్ట్లు రావడంతో బంగ్లాదేశ్ వారి విజ్ఞప్తిని తోసిపుచ్చడం జరిగింది. దీనితో బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగడం జరిగింది. బంగ్లాదేశ్ స్థానంలోని స్కాట్లాండ్ని ఈరోజు ఈ టోర్నమెంట్కి ఐసీసీ ఎంపిక చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ని చాలా వరకు పాకిస్తాన్ రెచ్చగొట్టడం జరిగింది. పాకిస్తాన్ కూడా ఐసీసీని బంగ్లాదేశ్ కానీ వాళ్ళ విజ్ఞప్తిని మన్నించకపోతే వారు కూడా టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని చెప్పి ఐసీసీని బెదిరించడం జరిగింది. దీనికి సంబంధించి మనం కొంచెం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ పాకిస్తాను కేవలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందా, లేదంటే నిజంగానే ఈ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతుందా అనేది మనకి అతి త్వరలో మ్యాక్సిమం ఒక 3-4 రోజుల్లోనే మనకి తెలియవస్తుంది. కాకపోతే ప్రస్తుతానికైతే మాత్రం పాకిస్తాను ఆల్రెడీ వాళ్ళు ఈ వరల్డ్ కప్కి ఏ టీముని పంపిస్తారో ఆ టీము డీటెయిల్స్ని ఐసీసీకి అందచేయడం జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి విదేశాల నుంచి తిరిగి రావడం జరిగింది. కాకపోతే ఆయనతో డిస్కస్ చేసి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలా, లేదంటే ఈ టోర్నమెంట్ నుంచి పూర్తిగా వైదొలగాల, లేదంటే ఇండియాతో మ్యాచ్లను మాత్రమే రద్దు చేసుకోవాలా అనే విషయంగా అతి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అయినటువంటి మొహసిన్ నఖ్వీ గారు కొంచెం ముందుకు వెళ్ళి ఈరోజు బంగ్లాదేశ్ విజ్ఞప్తిని మన్నించకపోతే మేము కూడా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని బెదిరించడం జరిగింది. దీనికి ఐసీసీ ఆ బెదిరించిని చాలా తీవ్రంగా పరిగణించి ఆయనకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా సరే ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగేటప్పుడు ఐసీసీ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా వారి మీద జరిమానా విధించడము, లేదంటే వాళ్ళకి వచ్చే మానిటరీ బెనిఫిట్స్ని విడుదల చేయకుండా ఆపివేయడము చేసే అధికారం ఐసీసీకి ఉంటుంది. ఎందుకంటే ఈ టోర్నమెంట్ అనేది ఎప్పుడో కొన్ని నెలల క్రితమే ఫిక్స్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలోని ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే అన్ని దేశాలు కూడా కొన్ని అగ్రిమెంట్ల మీద సంతకాలు చేస్తాయి. ఇక్కడ ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా అదే విధంగా సంతకాలు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ టోర్నమెంట్లో ఈ 2 దేశాలు కానీ పాల్గొకపోతే ఈ 2 దేశాల క్రికెట్ కంట్రోల్ బోర్డులకి మానిటరీ పరంగా అంటే ఆర్థికంగా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగే నిర్ణయం తీసుకునేంత సాహసం చెయ్యదని మనం ఆశించవచ్చు. అతి త్వరలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి తెలుస్తాయి. మ్యాక్సిమం ఈ శుక్రవారం కానీ లేదంటే వచ్చే సోమవారం కానీ వాళ్ళ నిర్ణయాలను తెలుపుతామని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐసీసీకి తెలియచేయడం జరిగింది.
థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.